హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము వాట్ ఈజ్ ఎల్ఎల్ఎం, ఓకే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఇది అందరికీ తెలుసు ఎల్ఎల్ఎం అంటే ఏంటి అనేసి. కానీ మనం ఎల్ఎల్ఎం ఎలా యూజ్ చేయాలి, ప్రాజెక్ట్స్లో ఎలా యూజ్ చేస్తాము, కోడ్ ఎలా రాస్తాము, ఇవన్నీ ఎవరికి తెలియదు. ఏపీఐ కీస్ ఎలా తెలుసుకోవాలి అనేసి కొందరు ఫ్రెషర్స్కి తెలియదు. ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయితే తెలిసి బట్ ఫ్రెషర్స్కి అయితే తెలిసి ఉండదు. అసలు వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఈస్ డీప్ లెర్నింగ్, ఇవన్నీ తెలిసి ఉండదు. సో ఈ రోజు మనము ఎల్ఎల్ఎం అంటే ఏంటి, అసలు ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ ఎల్ఎల్ఎం లకి వద్దు. ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్. మీకు ఏం తెలుసు మెషిన్ లెర్నింగ్ గురించి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నా ముందు ఒక కిడ్ ఉన్నారు. ఓకే, ఒక కిడ్కి నేను ఏం చెప్తున్నానంటే, ఒక చిన్న పాపకి నేను ఏం చెప్తున్నానంటే, ఇది డాగ్ క్యాట్ అనేసి 2 ఫొటోస్ ఒక 20 టైమ్స్ చూపించా. ఇది డాగ్, ఇది క్యాట్, ఇది డాగ్, ఇది క్యాట్ అనేసి చూపించా. ఇప్పుడు ఏమైంది, ఈ పర్సన్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ కిడ్ ఏం చెప్తుంది, ఒక 10 డేస్ తర్వాత నేను వాట్ ఈస్ డాగ్, వాట్ ఈస్ క్యాట్ అని చెప్పంగానే అది డాగ్ అనేసి చెప్తుంది. ఎందుకంటే దానికి నేను ట్రైన్ చేశా. ఏమని ట్రైన్ చేశా, అమ్మాయికి నేను ట్రైన్ చేశా. ఏమని ట్రైన్ చేశా, ఇక్కడ డాగ్ కి డాగ్ కి బౌ బౌ అంటది, క్యాట్ వచ్చేసి మియావ్ అంటది అని చెప్పా. అదొకటి హింట్ ఇచ్చాను. ఇంకొకటి ఏమి ఇచ్చా, డాగ్ కలర్స్ ఇలా ఉంటాయి, క్యాట్ కలర్స్ ఇలా ఉంటాయి, డాగ్ టైల్ ఇలా ఉంటది, క్యాట్ టైల్ ఇలా ఉంటది, డాగ్ ఐస్ ఇలా ఉంటాయి. దాని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే, దాని ఫ్యూచర్స్ గురించి ట్రైన్ చేశా ఆ మోడల్ కి. సో ఎప్పుడైతే నేను అలా ట్రైన్ చేశానో అప్పుడు వెంటనే అది అర్థం చేసేసుకొని ఇప్పుడు నేను ఎప్పుడేం అడిగినా కూడా ఇది డాగ్, ఇది క్యాట్ అని చెప్పేస్తుంది. దాన్నే మనం మెషిన్, ఒక హ్యూమన్ మెషిన్ ని ట్రైన్ చేస్తున్నాడు. ఓకే, మెషిన్ ని ట్రైన్ చేసి ప్రిడిక్ట్ చేయమని చెప్తున్నాడు. ఓకే, వాట్ ఇట్ ఈస్ అనేసి. ఓకే, దాన్నే మనం మెషిన్ లెర్నింగ్ మోడల్, మెషిన్ లెర్నింగ్ అంటాం. ఓకే, ఇంకా మోడల్ అనేసి ఎందుకు వచ్చిందో చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, మరి ఇది ప్రిడిక్ట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తాం. ఐ రైట్, మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తాం. సో మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తున్నాం, ప్లస్ మోడల్స్ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఏమైందంటే మ్యాథ్ మోడల్స్ అయిపోయినాయి. దీన్నే మనము మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేసి వచ్చేసాయి అనమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ వీఆర్ కాలింగ్ లైక్ యాజ్ ఎ మోడల్స్. అంటే నేను మీకు చెప్తున్నాను ఇలా అనేసి. కానీ నేను ఇంకొకటి చూపిస్తాను మీకు, అసలు మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి కొత్తగా ఏమొచ్చింది అనేసి. లెట్స్ వాచ్. సో నేను ఇక్కడ సామ్సంగ్ అని సెర్చ్ చేశా. ఓకే, సామ్సంగ్ ఏఐ అనేసి. కొత్తగా సామ్సంగ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏఐ మోడల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఏఐ ఫ్రిడ్జ్ అన్నమాట. అంటే ఏఐ చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇందులో ఏదైనా క్యాబేజ్ కానీ ఏదైనా ఫ్రిడ్జ్ లో ఏమైనా పెడుతున్నావు అనుకో, లైక్ ఇక్కడ చూపిస్తాను, వెయిట్. ఇప్పుడు చూడు, ఇది ఏఐ చెప్తుంది. ఇప్పుడు నువ్వు జస్ట్ క్లిక్ చేస్తే లైట్ లో పెట్టు అంటే అది లైట్ లో పెడుతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇందులో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఏం పెడుతున్నామని కూడా అది చెప్తుంది. మీరు ఇన్ని పెట్టారు అనేసి కౌంట్ చేసుకుంటుంది అనమాట. ఏ సెల్ఫ్ లో పెట్టారని కూడా చెప్తుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది మనకి, ఓపెన్ డోర్ అంటే అది ఓపెన్ చేస్తుంది, సెన్సార్స్ ఉంటాయి. క్లోజ్ డోర్ అంటే క్లోజ్ చేస్తుంది, సెన్సార్స్ ఉంటాయి. అండ్ తంబ్ తీసుకుంటుంది. అండ్ స్పీచ్ అవుట్ చేస్తాయి కొన్ని. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మనకి, ఆమె చూడు జస్ట్ ఓపెన్ ద ఫ్రిడ్జ్ అనగానే అది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరిగింది, ఒక ఏఐ మనం అక్కడ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏఐ అన్నమాట. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేయడం వల్ల అది ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటుంది. ఎలా అర్థం చేసుకుంటుంది, వెరీ లార్జ్ ఒక మిలియన్స్ ఆఫ్ డేటాని మనం తీసుకొచ్చి దానికి ట్రైన్ చేసాం. మిలియన్స్ ఆఫ్ డేటా, నార్మల్ డేటా కాదు, మిలియన్స్ ఆఫ్ డేటా. ఓపెన్ ద డోర్ అంటే ఒకరు వస్తున్నారు అంటే అది సెన్సార్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంటే డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఆమె ఇక్కడ ఏం చేస్తుంది, ఓపెన్ ద డోర్ తర్వాత ఏ సెల్ఫ్ లో పెట్టిందో ఆ వెజిటేబుల్స్ అని ఏ సెల్ఫ్ లో పెట్టిందో అది కౌంట్ చేసుకొని ఇన్ని పెట్టారు అనేసి మనకి ప్రిడిక్ట్ చేసి చెప్తుంది చూడండి. దాన్నే మనం ప్రిడిక్షన్ మోడల్స్ లైక్ ఏఐ మెషిన్ లెర్నింగ్స్ యూజ్ చేస్తున్నామని అర్థం. ఓకే, దీని గురించి తెలియకపోతే ఇంకా కొంచెం తెలుసుకోండి. ఓకే, లెట్ మీ వాచ్. సో
మెషిన్ లెర్నింగ్ గురించి మనకు అర్థమైంది. ఇప్పుడు అక్కడ డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది కదా మరి. దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. మరి వాట్ ఈస్ డీప్ లెర్నింగ్? ఓకే. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను డెఫినిషన్స్ చెప్పను, ఏం చెప్పను. తెలుగులో మీకు లేమన్ టర్మ్స్‌లో చెప్తా. ఆటోమేటిక్‌గా మీకు అర్థమవుతది. దాని తర్వాత మీరు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ ఎలా చేయాలక్క మాకు నేర్పించండి అంటే కూడా నేను నేర్పిస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో మీరు అడిగితే. ఓకే. అదర్‌వైస్ నో. ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను చూడండి. డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ సెల్స్ కి నేను ఏదో చెప్తున్నానని తెలుస్తుంది. ఆటోమేటిక్ గా ఏమవుతుంది? నా ఐస్ ఓపెన్ లో అవుతున్నాయి అండ్ నేను హ్యాండ్స్ కూడా టర్న్ అవుట్ చేస్తున్నాను. ఎలా? నా బ్రెయిన్ అయితే ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. అంటే కనెక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా. ఇది ఒకటి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయి అవునా. మనం ఇప్పుడు కార్స్ డ్రైవ్ చేసేటప్పుడు సడన్ గా కార్ ఏమైపోతుంది? ఆఫ్ అయిపోతుంది. సడన్ గా ఇప్పుడు మనిషి ఎవరైనా వెళ్తున్నారనుకో సడన్ గా కార్ ఆగిపోతుంది. ఏ కార్స్? ఆటోమేటిక్ కార్స్. సడన్ గా ఆగిపోవడానికి రీజన్ ఏంటి తెలుసా? న్యూరాన్స్. మనం అక్కడ సేమ్ మన బ్రెయిన్ సెల్స్ ఎలా వర్క్ అవుతాయో, ఒక హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో, అందులో గూడా మనము హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో, అలాంటి న్యూరాన్స్ యూజ్ చేసుకొని, మనం డీప్ లెర్నింగ్స్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే. క్రియేట్ చేసుకొని అప్పుడు ఏమవుతుంది? ఈ డీప్ లెర్నింగ్ ఏం చేస్తుందప్పుడు? ఇప్పుడు ఎవరైనా అడ్డమొచ్చారా? మన కార్‌కి అడ్డమొచ్చారా? వెంటనే ఆగిపోతుంది. అండ్ ట్రాఫిక్ లైట్స్ వచ్చాయా? వెంటనే ఆగిపోతుంది. ట్రాఫిక్ లైట్స్ గ్రీన్‌లోకెళ్ళిపోయాయా? వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? యూజింగ్ అండ్ డీప్ లెర్నింగ్. ఓకే. డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి ఈ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావచ్చు, చాట్ బాట్స్ కావచ్చు, ఇలాంటివి చాలా బిల్డ్ అయ్యాయి. ఏఐ అసిస్టెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా బిల్డ్ అయ్యాయి అనుకుంటున్నారు? డీప్ లెర్నింగ్. ఇక్కడ మనం యూజ్ చేస్తుంది డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఏంటి? ఏమో కాదు. ఒక బ్రెయిన్, ఒక హ్యూమన్ ఎలా ఆలోచిస్తాడో, ఒక హ్యూమన్ న్యూరాన్స్ యూజ్ చేసి మన బ్రెయిన్ సెల్స్ ని మనం ఏమంటాం? న్యూరాన్స్ అనే అంటాం కదా. సేమ్ ఇదే న్యూరాన్స్, ఇదే సినారియోనే అక్కడ కూడా పెట్టి దాన్ని రో దాన్ని ఏఐ ఎలా యుటిలైజ్ చేసుకుంటుంది అన్నదే ఇది డీప్ లెర్నింగ్ అన్నమాట. ఓకే. సో ఈ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్ గురించి మీరు ఇన్ డీటెయిల్ గా వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్, హౌ ద సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఈస్ వర్కింగ్, ఇవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి. ఎలా వర్క్ అవుతున్నాయి? ఎలాంటి మోడల్స్ యూజ్ చేస్తున్నారు? ఏమైనా ఎక్స్‌జిబూస్ట్ యూజ్ చేస్తున్నారా? లీనియర్ రిగ్రెషన్స్ ఆల్గోరిథమ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? మరి ఆల్గోరిథమ్స్ ఎలా మ్యాచ్ చేస్తున్నారు అనేసి తెలుసుకోండి. ఓకే. మరి ఆల్గోరిథమ్స్ గురించి తెలుసుకోకుండానే ఓన్లీ డెఫినిషన్ తెలిస్తే సరిపోదు. ఓకే. సో ఈ బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎల్ఎల్ఎంస్ చెప్పడానికి. ఓకే. దట్ ఈస్ కాల్డ్ డీప్ లెర్నింగ్. ఓకే. ఇప్పుడు డీప్ లెర్నింగ్ లో మీకు ఇంకొకటి ఏం తెలియాలి అంటే జనరేటివ్ ఏఐ అనేసి ఉంది. నార్మల్ ఏఐలో మనకి ఏమేమి ఉన్నాయి? జనరేటివ్ ఏఐ అని ఉంది. ప్రెడిక్టివ్ ఏఐ అని కూడా ఉంది. ఇప్పుడు ప్రెడిక్టివ్ ఏఐ అంటే ఏంటి? నార్మల్లీ ఒక ఒక కిడ్‌కి డాగ్, క్యాట్ ప్రిడిక్ట్ చేయమని చెప్పాం. దాన్ని మనం ప్రిడిక్షన్ ఏపీఐ. ఇది డాగ్. 10 డేస్ తర్వాత నేనేం చెప్పాను? ఇది డాగా? ఇది క్యాట్ ఈ రెండిట్లో ఏది డాగ్, ఏది క్యాట్ చెప్పమన్నా. ఓకే. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ప్రిడిక్షన్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఎప్పుడో వర్షం రాబోతుంది అనేసి ఇప్పుడే చెప్పేస్తున్నారు చాలా మంది. ఇప్పుడే మనకి వెదర్ రిపోర్ట్స్ చెప్పేస్తాయి. ఈ టైంలో ఈ ఈ ఈ హవర్స్‌కి వర్షం పడే ఛాన్స్ ఉంది అనేసి మనకి వెదర్ రిపోర్ట్ వాళ్ళు ముందే ఇచ్చేస్తున్నారు. మరి అది ఎలా ఇస్తున్నారు? త్రూ ది ప్రిడిక్టివ్. ఇక్కడ మనం మెషిన్ లెర్నింగ్స్ యూజ్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ప్రిడిక్టివ్ ఏఐ. ఇప్పుడు జనరేటివ్ ఏఐ దగ్గరకొద్దాం. జనరేటివ్ ఏఐ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు నా ఫోటో ఉంది. నా ఫోటో నేను ఇచ్చేసి నా ఫోటోని ఒక గ్రీనరీలో పెట్టి అండ్ నా ఫోటోకి చేంజెస్ లైక్ కొన్ని చేంజెస్ చేయమంటున్నాను. లైక్ నేను కోట్ ఏసుకున్నట్లు, స్కూల్లో ఉన్నట్లు, కాలేజ్‌లో ఉన్నట్లు కొన్ని ఫ్యూచర్స్ యాడ్ చేయమని చెప్తున్నాను. జనరేట్ చేయమంటున్నాను. ఓకే. దాన్నే మనం ఏమంటామంటే జనరేటివ్ ఏఐ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఈ మధ్య జనరేటివ్ ఏఐ బానే యూజ్ చేస్తున్నారు. లైక్ కొన్ని మీ ఇమేజెస్ పెట్టి ఆహ్, ఓల్డ్ మోడల్స్ అనేసి, న్యూ మోడల్స్ అనేసేసి కొత్త కొత్త ఏఐ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాం చూడండి. అదే దాన్నే మనం ఏమంటామంటే జనరేటివ్ ఏఐ అంటాం. ఓకే. ఇట్లా 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ ప్రిడిక్టివ్, వన్ ఈస్ జనరేటివ్ ఏఐ. ఇప్పుడు మీకు ఒక ఒక నాలెడ్జ్ ఉంది. వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఈస్ ఏఐ అండ్ వాట్ ఈస్ దీస్ థింగ్స్ డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ప్రిడిక్టివ్ ఏఐ. ఇప్పుడు వీటి మీద మీకు ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి లెట్స్ స్టార్ట్ ద ఎల్ఎల్ఎం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్ఎంస్ అంటే నేను ఇందాకే చెప్పాను. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేసి. అంటే అర్థం ఏంటి? కొ ఎక్కువ మిలియన్స్ ఆఫ్ డేటాని మనం ఏం చేస్తున్నాం?
ట్రైన్ చేస్తున్నాం. మిలియన్స్ ఆఫ్ డేటాని ఇక్కడ ట్రైన్ చేసి అండ్ ఇక్కడ స్టోర్ చేసి మనం దాన్ని చెప్పమంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని చెప్పంగానే, హాయ్ అని ఇవ్వంగానే అది నాకు ఏమి ఇచ్చేస్తుంది? హాయ్ అని ఇవ్వంగానే జస్ట్ ఏ సెకండ్, హలో ఐ యామ్ జెమినీ ఏఐ అసిస్టెంట్ బిల్ట్ బై గూగుల్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అనేసి అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది? ఆల్రెడీ మనం ఇక్కడ ట్రైన్ చేసాం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, అంటే ఎక్కువ మోడల్స్, ఎక్కువ లాంగ్వేజెస్ యూజ్ చేసి, లైక్ ఏమంటారు, ఇమేజెస్, వీడియోస్ కాదు, ఇమేజెస్, బ్లాగ్స్, ఇవన్నీ ఆల్రెడీ ట్రైన్ చేసి పెట్టింటారు. అప్పుడు హాయ్ అనగానే ఈ మెసేజ్ వచ్చింది. ఐ వాంట్ టు నో అబౌట్ ఏఐ అనగానే అదేం చెప్తుంది? ఏఐ గురించి చెప్తుంది. కొద్దిగా టాపిక్ ఇస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మిస్సింగ్ లెటర్స్ ఏంటి? ఇప్పుడు నేను జస్ట్ హాయ్ దిస్ ఈజ్ డాష్ అని పెట్టాను అనుకో, అది వెంటనే హాయ్ 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 దిస్ ఈజ్ అఖిల అని ఇస్తుంది. హాయ్ దిస్ ఈజ్ నేమ్ అని ఇస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ వర్క్స్. ఓకే, సో ఇప్పటి వరకు మనం నేర్చుకునేది ఒకటి. ఈ రోజు మనము ఎల్ఎల్ఎం గురించి చూద్దాం. ఓకే, సో ఎల్ఎల్ఎం అంటే ఏంటి? నేను ఇందాకే చెప్పా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేసి అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్. ఇందులో మనకి ఏముంటుందంటే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మరి ఏమేమి యూజ్ చేస్తున్నారు అంటే డీప్ లెర్నింగ్. ఓకే, డీప్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనము మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని ట్రైన్ చేస్తున్నాం. ఓకే, ఎవరికి? టెక్స్ట్ డేటాని, నార్మల్ డేటా కాదు, అది టెక్స్ట్ డేటాని, మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటాని అండర్స్టాండ్ చేస్తున్నాం. ఎవరికి? హ్యూమన్ లైక్ లాంగ్వేజ్ ని ప్రెడిక్ట్ చేయడానికి. ఓకే, ఈ ఎల్ఎల్ఎం మోడల్స్ కి మనం ట్రైన్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం? డీప్ లెర్నింగ్, సొపాస్టికేటెడ్ ఆల్గరిథమ్స్ కానీ, ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేయడానికి కానీ, రిలవెంట్ రెస్పాన్సెస్ ఇవ్వడానికి కానీ మనం ట్రైన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే కొన్ని ట్రాన్స్లేషన్స్ ప్రొవైడ్ చేయడానికి. లైక్ ఇప్పుడు చాట్‌జిపిటి ఉంది. చాట్‌జిపిటిలో నేను హాయ్ అని ఇవ్వంగానే హే హలో అని ఇచ్చేస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఆల్రెడీ మనం ఇక్కడ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రైన్ చేసాం. ఇప్పుడు అది ఏం చేస్తుంది? అది అండర్స్టాండ్ చేసుకొని ఎల్ఎల్ఎం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఇది మీకు ఎంత వరకు అర్థమవుతుందో నాకైతే తెలీదు. బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. ఇప్పుడు స్కెచ్ ప్యాడ్‌లోకి వెళ్ళేసి నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు వాట్సాప్ చాట్ ఉంది. ఓకే, ఇప్పుడు వాట్సాప్ ప్లస్ చాట్ బాట్ అనుకోండి. ఓకే, చాట్ బాట్ అనుకోండి. అండ్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది నాకు వచ్చి నేను యూజర్ అనమాట. ఓకే, నేను వచ్చేసి యూజర్ యూజర్ అనమాట. ఓకే, ఈ యూజర్ ఏం చేస్తాడు? హాయ్ అని పెడతాడు. ఓకే, యూజర్ అనేవాడు హాయ్ అని పెట్టంగానే ఫస్ట్ డైరెక్ట్ గా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతుందా? పోదు. ఏమవుతుందంటే చాట్ బాట్ లో యూజర్ హాయ్ అని పెట్టాడు. హాయ్ అని పెట్టగానే ఫస్ట్ ఏమవుతుంది? వాట్సాప్ ఏపీఐ దగ్గరికి పోతుంది. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది? వాట్సాప్ ఏపీఐ రెస్పాన్స్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? వాట్సాప్ ఏపీఐ రెస్పాన్స్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత బ్యాక్ ఎండ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ మెసేజ్ ని తీసుకుంటుంది అనమాట. ఓకే, ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ మెసేజ్ తీసుకొని ఇప్పుడు ఏమవుతుందంటే మన దాంట్లో చాట్ బాట్ అంటే ఏఐ ఇంటిగ్రేట్ అయ్యింది కాబట్టి బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే ఎల్ఎల్ఎం ని కాల్ చేస్తుంది. ఓకే, ఎల్ఎల్ఎం ని కాల్ చేసి లెట్ మీ రైట్ ఎల్ఎల్ఎం ఏపీఐ ని కాల్ చేస్తుంది. కాల్ చేసి ఎవరైతే యూజర్ మెసేజ్ పెట్టారో ఆ యూజర్ మెసేజ్ కి రిటర్న్ రెస్పాన్స్ ఇస్తుంది. ఎవరు? ఎల్ఎల్ఎం. ఓకే, ఎల్ఎల్ఎం వచ్చేసి మనకి రిటర్న్ రెస్పాన్స్ ఇస్తుంది. ఈ ఎల్ఎల్ఎంఏ మనకి జనరేట్ చేస్తుంది ఆ మెసేజ్ ని. హాయ్ కి ఎల్ఎల్ఎంఏ మనకి మెసేజ్ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసి మళ్ళీ బ్యాక్ ఎండ్ కి సెండ్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ కి సెండ్ చేసి మళ్ళీ వాట్సాప్ లోకి వెళ్తుంది అనమాట. ఇంత ప్రాసెస్ జరుగుతుంది ఒక ఎల్ఎల్ఎం లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము హాయ్ అని పెడుతున్నాం. జెమినీలోకి వెళ్ళంగానే హాయ్ అనే మెసేజ్ వస్తుంది. హాయ్ అని పెట్టగానే మనకు డైరెక్ట్ గా మెసేజ్ రాదు. జస్ట్ సెకండ్ అని ఉంటుంది చూడండి. ఈ సెకండ్స్ లోనే ఫస్ట్ ఎల్ఎల్ఎం దగ్గర ట్రిగ్గర్ అయ్యి ఎల్ఎల్ఎం వచ్చేసి మనకి రిటర్న్ చేస్తుంది రెస్పాన్స్.
అందుకే అందుకే ఇక్కడ మాసివ్ డేటాని ట్రైన్ చేసామని అర్థం. ఓకే. ఇందులో మనకి పైథాన్ గాని, నోడ్ జేఎస్ కానీ ఏదో ఒక బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిండాలి. దట్ ఈస్ మెయిన్‌లీ వచ్చిండాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు నార్మల్‌గా మనము గూగుల్ జెమినీ ఓపెన్ చేస్తే హాయ్ అని పెట్టంగానే హాయ్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు నేనిక్కడ హాయ్ వాట్ ఈస్ ఏఐ అంటే ఏఐ గురించి అంతా ఇచ్చేసింది. దీన్నే ఏమంటామంటే మనము యూఐ ఎల్ఎల్ఎం అంటాం. అంటే ఇక్కడ మనకు ఏఐ పార్ట్ ఏంటి? యూఐ యూజ్ చేస్తుంది. ఓకే. యూఐతో మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మన కోడ్ కాదిది. జస్ట్ మనము ఒక సమ్మరైజ్డ్ టెక్స్ట్ ఆల్రెడీ ఉన్న యూఐలో తీసుకుంటున్నాం. ఇదంతా యూఐయే గదా! మరి మనకు కావాల్సిందేంటి? మన కోడ్‌లో ఏపీఐ ఇంటిగ్రేట్ కావాలి. మన కోడ్‌లో ఏఐ ఇంటిగ్రేట్ కావాలి. ఎలా? మరి మన కోడ్‌లోనే ఈ జెమినీ ఏఐ మనకి ఇంటిగ్రేట్ కావాలంటే మనం ఎలా యూజ్ చేస్తాం? దట్ ఈస్ కాల్డ్ ఇక్కడే మనకొచ్చేదేంటి అంటే ఏపీఐస్ అన్నమాట. ఓకే. సో, లెట్ మీ వెయిట్. హ్మ్. ఇక్కడే మనకొచ్చేదేంటంటే ఏపీఐస్. ఈ ఏపీఐస్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మన కోడ్‌లోనే ఎల్ఎల్ఎం ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే. మన కోడ్‌లోనే ఎల్ఎల్ఎం ఇంటిగ్రేట్ చేస్తాం. ఎల్ఎల్ఎం ఇంటిగ్రేట్ చేయాలంటే మరి ఎల్ఎల్ఎంకి ఇప్పుడు నా స్క్రీన్ కొంచెం స్లో ఉంది. సారీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ఎల్ఎం. ఓకే. ఈ ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది? రెస్పాన్స్ తీసుకుంటుంది, పంపిస్తుంది. రెస్పాన్స్ తీసుకుంటుంది, పంపిస్తుంది. అవునా? మరి ఎవరికి పంపిస్తుంది? ఎవరికి పంపిస్తుంది? ఏకా? బీకా? సీకా? డీకా? ఎవరు? ఎవరెళ్తున్నారు? ఎవరు తెస్తున్నారు? ఎవరికి పంపిస్తుంది? ఇవన్నీ తెలియాలి గదా మనకి. ఇక్కడే మనకొచ్చే పాయింట్ ఏంటంటే ఏపీఐ కీస్. పర్సన్‌కి ఏపీఐ కీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ ఏపీఐ కీస్ యూజ్ చేసుకొని ఎవరు వెళ్తున్నారు, ఏ పర్సన్ వెళ్తున్నారు అని తెలుస్తుందన్నమాట. ఓకే. డిఫరెంట్ కీస్ ఉంటాయి. ప్రతి ఒక్క పర్సన్‌కి ఒక ఏపీఐ కీ అనేది జనరేట్ అయి ఉంటుంది. మన ఏపీఐతో పాటు మనం ఈ ఏపీఐ కీని గూడా జనరేట్ చేసుకుంటామన్నమాట. ఓకే. మన ప్రాజెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడే మనము ఈ ఏపీఐ కీని గూడా క్రియేట్ చేస్తాం. ఈ ఏపీఐ కీ ద్వారానే ఎవరు వెళ్తున్నారు అనేది తెలుస్తుంది. పర్టిక్యులర్ పర్సన్ అనేసి తెలుస్తుందన్నమాట. మరి ఏపీఐ కీ లేకపోతే ఉత్త ఏపీఐతో అయితే పర్టిక్యులర్ పర్సన్ అని తెలీదు గదా! ఎవరో అని అనుకుంటారు. సో, పర్టిక్యులర్ పర్సన్ ఎవరు అని తెలుసుకోవడానికి మనం ఈ ఏపీఐ కీ అనేది యూజ్ చేస్తామన్నమాట. నాకు తెలిసి మీకు వాట్ ఈస్ ఎల్ఎల్ఎం అనేది మీకిప్పుడు అట్‌లీస్ట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నా. వాట్ ఈస్ ఎల్ఎల్ఎం అంటే ఏం లేదు. సింపుల్‌గా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమైతే టైప్ చేస్తున్నావో, ఇప్పుడు నేను వాట్సాప్ చాట్‌బాట్ ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్నే మనం ఎల్ఎల్ఎం అంటాం. ఓకే. ఇది మాత్రమే గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలని నేనైతే చెప్పను. ఓకే. ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఫ్రెషర్సే అని ఆల్‌మోస్ట్ నేను అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒక మనం గూగుల్ కోలాబ్ యూజ్ చేద్దాం. ఓకే. యూజ్ ద గూగుల్ కోలాబ్. లెట్ మీ షో యూ. ఇక్కడికెళ్ళేసి మనము గూగుల్ కొలాబ్ ఎందుకు యూజ్ చేసుకోవాలి అంటే, ఇట్స్ లైక్ ఎ నోట్ ప్యాడ్ అన్నమాట. అంటే మనకేంటంటే ఆన్‌లైన్ కోడ్ ఎడిటర్ గూగుల్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మనం దీన్ని యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే నా దాంట్లో ఇప్పుడు పైథాన్ ఇవన్నీ నేను ఇన్‌స్టాల్ చేసేంత టైం నాకు లేదు. ప్లస్ ఇక్కడ లేదు కాబట్టి నేను ఇందులోనే యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే. ఇందులో నేను ఏ కోడ్ అయినా కన్వర్ట్ చేసి రాయొచ్చు. సో, ఇప్పుడు నేనైతే ఇక్కడ ప్లస్ కోడ్ అని ఉంది గదా! దీన్ని కోడ్‌లో రాసుకుంటాం. లేదు మనం టెక్స్టే రాయాలనుకుంటే టెక్స్టే రాసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకు కోడ్ కాబట్టి మనం కోడ్ యూజ్ చేసుకుంటాం. కోడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి న్యూ నోట్స్ అనేది వచ్చేస్తది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి గూగుల్ ఏఐ కావాలి. ఓకే. ఇప్పుడు మనకొక ఒక ఏపీఐ కీ కావాలి. మరి ఏపీఐ కీ కావాలంటే మనకేం కావాలి? చాట్‌జీపీటీ కానీ, లేకపోతే క్లౌడ్ కానీ ఇవన్నీ యూజ్ చేయాలి. కానీ అవన్నీ పేమెంట్ కాబట్టి నేను జెమినీ అయితే ఫ్రీ కాబట్టి జెమినీ ఏపీఐయే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను జెమినీ ఏపీఐ మీద క్లిక్ చేస్తే ప్లీజ్ వెయిట్. గూగుల్ జెమినీ ఏపీఐ మీద క్లిక్ చేస్తే మనకి గూగుల్ జెమినీ ఏపీఐ వాడు ఒక గూగుల్ స్టూడియో అనేది ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇక్కడికెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాక గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే మీకిలా చాట్ డాష్‌బోర్డ్ అని వస్తుంది. డాష్‌బోర్డ్ అని రాంగానే ఏపీఐ కీ దగ్గరికెళ్ళండి. ఇప్పుడు నాకిక్కడ ఏ ఏపీఐ కీ లేదు. ఎందుకంటే నేనిక్కడ ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేయలేదు. మరి ఇక్కడ ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేయకపోతే ఓకే. నేను ప్రాజెక్ట్ చేశాను గానీ,
నాకు ఎటువంటి బిల్డ్ అవ్వలేదు. ప్రాజెక్ట్ అంటే ఏం లేదు. ఇక్కడికెళ్ళేసి మీరు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఏదో ఒక టెస్ట్ జెమినీ అనేసి ఇవ్వండి. ఓకే. సపోజ్ నేను టెస్ట్ జెమినీ అని ఇస్తున్నాను. దీని మీద క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. ఫెయిల్ టు క్రియేట్ ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ క్రియేషన్ సక్సీడ్ బట్ ఎనేబులింగ్ జనరేటివ్ లాంగ్వేజ్ ఏపీఐ ఈస్ ఫెయిల్డ్. ఏమంటుందంటే ఇక్కడ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది కానీ కీస్ క్రియేట్ చేయడానికి జనరేటివ్ ఏపీఐ యొక్క క్రెడెన్షియల్స్ ఎనేబుల్ లో లేవని చెప్తుంది. మరి ఇది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్తాను. ఇదైతే నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ గూగుల్ కన్సోల్ అనేసేసి ఇది ఒక గూగుల్ క్లౌడ్ అన్నమాట. కన్సోల్ ఇందులోకి వెళ్ళాలి ఫస్ట్. ఇందులోకి వెళ్ళాక నీకు ఆటోమేటిక్ గా ఇక్కడ జనరేట్ అవుతుంది. నువ్వు ఏ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలనుకుంటున్నావో ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయిపో. నా దగ్గర ఆల్రెడీ ఉంది. బట్ నేను మీకోసమని మళ్ళీ చూపిస్తున్నాను. అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయి. అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నీకు సెలెక్ట్ ఏ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడికెళ్ళు. సెలెక్ట్ ఏ ప్రాజెక్ట్ మీదకెళ్తే నీకు కొన్ని ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నాకు టెస్ట్ జెమినీ అనేది నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ దగ్గరికెళ్ళు. ఓకే. ఈ ప్రాజెక్ట్ ఆటోమేటిక్‌గా నీకు ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు అది రాంగానే ఇక్కడ నీకు జెమినీ ఏపీఐ అని వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తావంటే నువ్వు ఎనేబుల్ చేయాలి. ఓకే. ఆటోమేటిక్‌గా ఇది ఎనేబుల్ అయిపోతుంది. ఈ లింక్స్ అన్ని మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యూ కెన్ వాచ్ ఇట్. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఎనేబుల్ చేసేసాం. ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి కీస్ జనరేట్ అవుతాయి. అంతకన్నా ముందు మనం ఇంకొక పని కూడా చేయాలి. ఏంటి అంటే మన క్రెడెన్షియల్స్. మన క్రెడెన్షియల్స్‌కి మనము కీస్ అనేది జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేస్తామో చూద్దాం. ఒక కీ జనరేట్ చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. లెట్స్ గో హియర్. ఆటోమేటిక్‌గా నేను క్రెడెన్షియల్స్ పేజ్‌కి వచ్చేసా. ఓకే. ఇప్పుడు క్రెడెన్షియల్స్ పేజ్‌కి రాగానే నా ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి ఇందులో. టెస్ట్ జెమినీ అనే కదా నేను ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసింది. టెస్ట్ జెమినీ ప్రాజెక్ట్ నాకు కనిపిస్తుంది ఇక్కడ. కనిపిస్తుంది కదా! ఇప్పుడు మనము ఇక్కడ క్రియేట్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా! ఇక్కడ క్రియేట్ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసి ఏపీఐ కీ అనేసి క్లిక్ చేయండి. ఓకే. ఏపీఐ కీ అని క్లిక్ చేయంగానే ఇక్కడ కిందికెళ్ళండి. కిందికెళ్ళేసి క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయంగానే యూ విల్ గెట్ ద ఏపీఐ కీ. ఇప్పుడు మీకు ఏపీఐ కీ వచ్చిందా? ఇప్పుడు ఏపీఐ కీ వచ్చింది కాబట్టి ఇంతసేపు ఇక్కడ జీరో అని ఉంది. ఇప్పుడు చూడండి టెస్ట్ జెమినీకి ఒక కీ అనేది మనకి యాడ్ అయితుంది. యాడ్ అయిందా? ఇప్పుడు ఈ కీనే మనం గూగుల్ కోలాబ్‌లో యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఆల్రెడీ కోడ్ అయితే రాసి పెట్టాను. ఆ కోడే తీసుకుంటున్నా. ఓకే. కరెల్ కోడే నేను తీసుకుంటున్నా. మళ్ళీ ఇంకొక కోడ్ అయితే కాదు. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ తీసుకొని ఈ కోడ్ కూడా మీకు షేర్ చేస్తా. ఇప్పుడైతే నేను కోడ్ రాయట్లేదు. ఓకే. ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా! ఈ కోడ్‌లో నాకు ఆల్రెడీ ఏముంది? ఎక్స్‌ప్లెయిన్ హౌ ఏఐ వర్క్స్ ఇన్ ఎ ఫ్యూ వర్డ్స్ అని ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ హాయ్ అని పెడతా. ఓకే. ఫస్ట్ ఇదే పెడదాం. ఇక్కడ మనకి యువర్ జెమినీ ఏపీఐ కీ అని ఉంది కదా! ఈ ఏపీఐ అనేది అందరికీ ఒకటే. ఇక్కడ ఏపీఐ కీ ఈ ఏపీఐ ఉందో ఆ ఏపీఐ యూఆర్ఎల్ అందరికీ ఒకటే. కానీ కీ మాత్రమే మారుతుంది. మరి నీ కీ ఎక్కడ? నీ కీ దగ్గరికెళ్ళేసి నువ్వు ఇక్కడ కీ మీద క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా నీకొక కీ అనేది ఇక్కడ కీ ఉంటుంది. ఈ కీని నువ్వు కాపీ చేసుకో. నేను తర్వాత రిమూవ్ చేసేస్తాను నా కీ. ఓకే. మీరు యూజ్ చేయడానికి ఉండదు. నా కీని నేను రిమూవ్ చేసేస్తాను. ఈ కీని ఇక్కడికి తీసుకురండి. ఇక్కడికి తీసుకొచ్చాక ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు రన్ ఆల్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఓకే. చాలా స్లో ఉంది ఇంటర్నెట్. సో, టైం.
1 మినిట్. సో, మనం ఒకసారి ఏపీఐ కీ మార్చి చూద్దాం. మేబీ ముందుదేమన్నా కాపీ అయిందేమో. రన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు వర్క్ అవుతుంది గదా! ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ హౌ ఏఐ వర్క్స్ ఇన్ ఎ ఫ్యూ వర్డ్స్ అనంగానే ఆటోమేటిక్‌గా దానికి అర్థమైంది. ఎక్స్‌ప్లెయిన్ హౌ ఏఐ వర్క్స్ ఇన్ ఎ ఫ్యూ వర్క్ అంటే మనం కొంచెమే ఇచ్చాము. ఆ కొంచెంలోనే దానికి అర్థమైపోయింది. ఓకే. ఏఐ గురించి చెప్పమంటున్నారు. అంటే వెంటనే మనకి ఏమని ఇచ్చేసింది? ఏఐ యూజెస్ ఆల్గోరిథమ్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ మేక్ డెసిషన్స్ అని ఇచ్చింది. ఇప్పుడు సేమ్ దీన్నే మనం జెమినీలో అడుగుదాం. ఓకే. ఇదే ఇస్తుందా? ఇవ్వదా? అనేసి. గూగుల్ జెమినీలో అడుగుదాం. వచ్చిందా? సేమ్ అలానే మనకిస్తుంది. ఓకే. మనం ఏదైతే గూగుల్ కొలాబ్‌లో ఇస్తామో, అలాంటి థింగ్సే మనకొస్తుంది. అలానే మనకి ఏఐ గురించి ఒస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని ఇస్తాను. హాయ్ అని ఇస్తాను. ఓకే. హాయ్ అని ఇవ్వంగానే రన్ చేస్తున్నాను కోడ్. హాయ్ దేర్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని అడిగిందా? సో, ఇలా మనము మన కోడ్‌లో ఎల్ఎల్ఎమ్స్‌ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇలా మనము ఒక ఏపీఐ కీస్ క్రియేట్ చేసుకొని ఎల్ఎల్ఎమ్స్‌ని మన కోడ్‌లో గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాగే క్రియేట్ చేస్తున్నావు. ఒక బ్లాగే క్రియేట్ చేస్తున్నావు. ఆ బ్లాగ్‌లో నువ్వు ఒక టెక్స్ట్ ఇచ్చి హాఫ్ టెక్స్ట్ ఇస్తే మిగతా టెక్స్ట్ మొత్తము ఒక ఏఐయే బిల్డ్ చేయాలి. లేదా నేను ఏదన్నా ఒక బిల్డ్ ఇస్తే ఆ బిల్డ్ మొత్తం ఏఐయే ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇలా ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏపీఐస్ యూజ్ చేసి మన కోడ్‌లో ఎంటర్ చేస్తామనమాట. ఇట్లా యూఐఏ కాకుండా ఇలా ఏపీఐ కీస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఇది నేను ఈరోజు ఎల్ఎల్ఎమ్స్ గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమైనా కాకపోయినా మళ్ళీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేసేసి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేర్చుకోండి. తర్వాత మనం యాంగులర్‌లో ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. అందుకోసమే నేను ఈరోజు ఎల్ఎల్ఎం గురించి ఒక బ్రీఫ్ టాపిక్ అయితే చెప్పాను. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థాంక్ యూ. బై.